నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో క్షుద్ర పూజల పరంపర కొనసాగుతూనే ఉంది. సీరియల్ కిల్లర్ క్షుద్ర పూజలతో అమాయకులను మట్టుపెట్టిన సంఘటన మరొకముందే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మరొక క్షుద్ర పూజ సంఘటన బయటపడింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల ఒక పూల వ్యాపారి దుకాణం వద్ద అర్ధరాత్రి ఒక వ్యక్తి క్షుద్ర పూజలు చేస్తున్నటువంటివి సామాగ్రిని ఒక కవర్లో తీసుకొచ్చి ఆ షాప్ దగ్గర వదిలేసిపోవడం కలకలం రేపింది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఇటీవల క్షుద్ర పూజలతో అమాయకులను గట్టుపెట్టిన సంఘటన మరొక ముందే మళ్లీ క్షుద్ర పూజ సంఘటన జరగడం ప్రజల్లో అటు షాపు యజమానుల్లో భయాందోళనకు గురిచేసింది. ఈ అత్యాధునిక సమాజంలో ఇంకా క్షుద్ర పూజల పేరుతో చాలా మంది ఇలా దుశ్చర్యకు పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని కేజీఎన్ పూల దుకాణం వద్ద అర్ధరాత్రి లింగాలకు చెందిన వ్యక్తి క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రిని వదిలి వెళ్లడం సీసీ ఫుటేజ్లో గమనించిన దుకాణ యజమానులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని అక్కడ పూజ చేసినటువంటి సామాగ్రిని తీసుకుని అందుకు కారణమైన వ్యక్తిని పట్టుకుని విచారిస్తున్నట్లు, పూల దుకాణం మాత్రమే కాకుండా మరో 2 స్వగృహాల వద్ద కూడా క్షుద్ర పూజలు జరిగినట్లు సమాచారం. కాగా వాళ్ళందరూ ఒకే పార్టీకి చెందిన వాళ్ళు కావడం గమనార్హం. ఈ సంఘటనపై పూల దుకాణ యజమాని మాట్లాడుతూ, ఈ క్షుద్ర పూజలు చేసినటువంటి సామాగ్రిని తమ షాప్ దగ్గర వదిలేయడం వల్ల తనకు తన కుటుంబ సభ్యులకు భయాందోళనకు గురి చేస్తుందని, ఇలాంటి దృశ్యాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. यांत्रिका कैमरा देख रहा है ना बोला ना 12 वाला देख रहे हो लेकर बस। हाँ यहाँ क्लियर इधर ही चाह रहा हूँ। क्या हुआ इन्हें कौन है चलान भी अलग दिख रही इसकी। हाँ फोटो कर तुम। हाँ यहाँ निकाले पूरे निकाल दिया। कहाँ है मोहन, कहाँ है? जाकर मेरा कपड़े रखे होता पहले पिक्चर मोहन बोले तो 11-20 आ रहे तो ఒక లింగాల వాసిగా గుర్తించడం జరిగింది. అతను ఇంకో అతను బండి మీద కూర్చొని వెళ్ళడం జరిగింది. ఆ ఫుటేజ్ కూడా మేము చూడడం జరిగింది. అతన్ని కూడా మేము ప్రశ్నించడం జరిగింది. అతన్ని ఆ సామాన్ వేసిన లింగాల వాసిని ఇద్దరిని మేము పోలీసు వాళ్ళకు అప్పచెప్పడం జరిగింది. ఇది నా షాప్లో గత కొన్ని సంవత్సరాలుగా నేను వ్యాపారం చేస్తున్నా, ఎప్పుడు నాకు ఇలాంటి ఏది జరగలేదు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతున్నాయి. దీన్ని పోలీసు వాళ్ళు కానీ ప్రజలు కానీ కొంచెం గ్రహించి మాలాంటి వ్యాపారస్తులకు ఇబ్బంది కాకుండా, మాలాంటి వ్యాపారస్తులే కానీ ఇది ఎవరికి కూడా మంచిది కాదు. దాంట్లో ఉన్న సామాను శ్మశాన వాటికకు తీసుకెళ్ళే పాడే, టెంకాయ, కుంకుమ, నిమ్మకాయలు, మన ఆకు ఏదో తంగడాకు లాంటిది ఆకు, అలాంటివి అన్ని వస్తువులు దానిలో ఉన్నాయి. పసుపు కుంకుమతో సహా. దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. మా ఇంట్లో కూడా చాలా పిల్లలు, మా భార్య, నా షాప్లో ఉన్న పిల్లలు కూడా చాలా భయపడుతున్నారు. అన్న ఏంది ఇది, ఇంతకు మేము ఎట్లా రావాలి, ఎట్లా పోవాలని. దీన్ని పోలీసు వాళ్ళు కూడా సీరియస్గా తీసుకొని దీన్ని ఎంతవరకు దర్యాప్తు చేయగలిగి నిందితులను శిక్షించాలని ప్రజల తరపున, నా తరపున మరీ పోలీసులను వేడుకుంటున్నాం.